Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions of simplifications which were asked in the exam CGL 2023 Tier 1. Okay, so already we completed one video on simplification and it is the continuation for that video. Okay, so let's start the video with the first question. Simplify 0.08 minus 3.5 minus 4.9 minus something. సో ఎక్కడ మనకి ఫ్రాక్షన్స్ లేదు, చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే, బట్ యూ హ్యావ్ టు అప్లై ద రూల్ వి బాడ్మాస్. ఓకే, vinculum bracket of division, multiplication, addition and subtraction on this order. ఓకే, vinculum లేదు, బ్రాకెట్స్ ఉన్నాయి. సో బ్రాకెట్స్లో ఫస్ట్ ఇక్కడ ఉంది, ఈ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి. ఓకే, 7.8 మైనస్ 4.6 అంటే 11, 12.4. సో 12.5లో 12.4 తీస్తే ఎంతమ్మా, అంతేనా, 0.1. ఓకే, నెక్స్ట్ మైనస్ 4.9 మైనస్ 0.1 అంటే ఎంత, -5. 3.5లో -5 తీసేస్తే ఎంత, ఇట్ ఈస్ -1.5. సో 0.08 ఓకే మైనస్ 1.5. ఓకే, సారీ, ఇది ఎంత, -1.5. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ 3.5 నుంచి -5 తీస్తున్నాం, మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 0.08 ప్లస్ 1.5 అంటే 1.58. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చిన్న వాల్యూస్ అండ్ వితౌట్ ఎనీ రేషనల్ నెంబర్స్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దీస్ డెసిమల్ నెంబర్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సీ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్ని నేచురల్ నెంబర్సే, సింపులే, కానీ ఇక్కడ డివిజన్ ఒకటి ఉంది. ఫస్ట్ ఈ బ్రాకెట్స్ చేద్దాం. సో ఫస్ట్ ఈ బ్రాకెట్లో 7 క్యాన్సిల్ అయిపోయింది, -9, కానీ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ -9 అంటే +9. సో 5 + 9 ఎంత అవుతుందమ్మా, 14. ఓకేనా, సో 8లోంచి 14 తీసేయాలి అంటే -6. ఇదంతా కలిపితే ఎంత, -6. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్రాకెట్ అయిపోయింది కాబట్టి డివిజన్. సో 10/5 అంటే 2. సో 2 × 1 అంటే 2. సో 2 + 3 మైనస్ ఆఫ్ -6 అంటే +6 అవుతుంది. 6 + 3 9 + 2 ఎంతమ్మా, 11. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. 50 - 20 చాలా నెంబర్స్, చాలా ఈజీ నెంబర్స్. సో ఫస్ట్ బ్రాకెట్స్ అన్ని చేసేయాలి. సో 25 - 5 అంటే 20. సో 30 - 20 అంటే 10. సో 20 + 10 అంటే 30. 50లో 30 తీస్తే 20. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకు వచ్చాయి రేషనల్ నెంబర్స్ వచ్చాయి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఫస్ట్ బ్రాకెట్స్ 5 + 11, డినామినేటర్ సేమ్ కదా, సో డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేయండి. 16/4 అంటే ఎంత వస్తుందమ్మా, టోటల్గా 4. ఓకే, నెక్స్ట్ 38 - 4 అంటే 34. 75 + 34 అంటే 109. సో 142లో 109 తీస్తే ఎంతమ్మా, 33. అంతేనా. సో 264లో 33 తీస్తే ఎంతమ్మా, 264 - 33 ఇస్ ద ఫైనల్ ఆన్సర్, దట్ ఈస్ 231. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 3² + 3 × 3 డివైడెడ్ బై 3 - 3. సో ఫస్ట్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3² హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే 3/4 అలా ఉంచండి. నెక్స్ట్ ఏంటి, డివిజన్. సో ఇది ఫస్ట్ చేయాలి. 3/3 అంటే 1. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ అంటే 3 × 1 చేయాలి. 3 × 1 ఎంత, 3. సో 3/4 + 3 - 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా ఎంత వచ్చింది, 3/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 9². ఓకే, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సిక్స్త్ వన్ చూడండి. ఇక్కడ కూడా నేచురల్ నెంబర్సే, ఏమి ఇబ్బంది లేదు, ఫాస్ట్గా చేయొచ్చు. బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసేయండి. ఇక్కడ చూడండి, -16 + 13 అమ్మా. -16 + 13 అంటే ఫస్ట్ ఎంత వస్తుందమ్మా, ఇట్ ఈజ్ -3. సో ఆఫ్ ఉంది. సో 13 × -3 అంటే -39. ఓకే, ఇదంతా -39. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 16 + 14 అంటే 30. సో 30 డివైడెడ్ బై 2 అంటే 15. నెక్స్ట్ ఎక్కడైనా మల్టిప్లికేషన్ ఉందా, ఇక్కడ ఉంది. సో 16 × 4 ఎంత, 64. ఓకే, -12 + 16 4 -28, ఆల్రెడీ -39. సో అన్నీ యాడ్ చేసేయండి, ఏమైపోయింది ఇక్కడ, 15లో 12 తీస్తే 3. ఓకే, 64 3 కలిపితే ఎంత, 67. 28 39 ఎంత వస్తుందమ్మా, 50.
16, 17, 67. సో 67, 67 క్యాన్సిల్ అయిపోతే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ 0. దట్స్ ఇట్. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. సమ్ రేషనల్ నెంబర్స్ బట్ వీ కెన్ డూ. సో ఫస్ట్ బ్రాకెట్లో ఎక్కడ ఉందో అది చేసేయాలి. ఇది బ్రాకెట్లో ఉంది చూడండి. 1/2 మైనస్ 1/3 అంటే 1/6. 1/6 డివైడెడ్ బై 1/42 ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 42/1 అంటే 6167. సో వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ? ఇది 7. ఓకే, నెక్స్ట్ 3/2 డివైడెడ్ బై 1/7 ఇంటూ 7 ఉంది. సో కాబట్టి 1/7 ఇంటూ 7 చేసి కూడా ఫస్ట్ డివిజన్ ఇక్కడ ఉంది కదా, సో డివిజన్ చేయాలి. సో 3/2 డివైడెడ్ బై 1/7 ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 7/1 ఇంటూ ఇంకేముంది 7 ఉంది. ఓకేనా? సో 7 3 21, 21 ఏళ్ళు ఎంతమ్మా? 147/2 అంటే 2 ఏళ్ళ 2 3 1/2. సో 73 1/2 ఎక్కడుంది? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 8th వన్ చూడండి. ఇఫ్ 720 divided by 8 plus 915 divided by 15 minus m plus 32 into 5 is equal to 1104 divided by 16 into 111 by 37. వాల్యూ ఆఫ్ m అంట. ఇక్కడ చూసారా కొంచెం మార్చాడు, కానీ చాలా సింపుల్. చేసేదంతా నేనేం చెప్పాను? బాడ్ మాస్. ఇక్కడ ఎక్కడ బ్రాకెట్స్ లేవు కాబట్టి, ఆఫ్లు లేవు కాబట్టి డివిజన్లు ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ అక్కడ డివిజన్కి అటుపక్క నెంబరు ఇటుపక్క నెంబరు ఫస్ట్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ చేసేయాలి, ఇది ఫస్ట్ చేసేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది కదా, ఈ రెండు ఫస్ట్. నెక్స్ట్ డివిజన్ ఇంకా ఎక్కడ ఉంది? ఇక్కడ, ఇక్కడ ఇలా చేసేయాలి. సో ఫస్ట్ నాకు 720/8 ఎంతమ్మా? 90 ప్లస్ 915/15 అంటే 15 6 15 1. ఓకే, మైనస్ m 32 ఇంటూ 5 అంటే 5 3 5 2 అంటే 160. నెక్స్ట్ 1104/16 అంటే ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 6 96 69 అంటే 69 ఇంటూ 111/37 అంటే 3. అయిపోయింది. ఏం చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి? 90 60 151. ఇక్కడ ఆల్రెడీ 160 ఉంది అంటే ఎంత? 311 మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 69 ఇంటూ 3 207. ఓకేనా? సో 311 మైనస్ 207 ఈజ్ నథింగ్ బట్ m అంటే 11 తీస్తే 4, సో 104. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m? 104 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్, అంతే. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్. సో హీర్ ఆల్సో నేచురల్ నెంబర్స్ బట్ చాలా క్లియర్గా చూసుకోవాలి. ఫస్ట్ కర్వ్డ్ బ్రాకెట్స్, నెక్స్ట్ మీసాల్ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, ఇట్లా సరిగ్గా చూసుకోవాలి. 10 మైనస్ 4 6, 6 ప్లస్ 3 9. సో ఇదంతా వాల్యూ ఎంతమ్మా? 9. 6 మైనస్ 9 ఎంతమ్మా? -3. ఆల్రెడీ మైనస్ ఉంది, సో 9 మైనస్ ఆఫ్ -3 అంటే +3. 9 + 3 అంతా 12. ఇదంతా కలిపితే 12 వచ్చింది. సో మొత్తం బ్రాకెట్లో వాల్యూ అంతా 12. సో ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి. 22 మైనస్ 12 డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఇప్పుడు ఏం చేయాలి మీరు? బ్రాకెట్లు అయిపోయాయి, నెక్స్ట్ డివిజన్లు. డివిజన్కి అటు నెంబర్ ఇటు నెంబర్ ఫస్ట్ డివైడ్ చేసేయాలి. సో 12/2 అంటే 6. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ 6 ఇంటూ 3 అంటే ఎంతమ్మా? 18. సో 22లో 18 తీస్తే ఎంత? 4. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఈ విధంగా చేసుకోవాలి. సో చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తుంటారు ఇక్కడే. ఇదే క్వశ్చన్ని చాలామంది ఎలా చేస్తారో చెప్తాను చూడండి. సో 12 వచ్చింది కదా, ఓకే అక్కడ వరకు బాగానే ఉంది. 22 మైనస్ 12 డివైడెడ్ బై 2 ఇంటూ 3. వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ ఈ 12ని అక్కడ పెట్టేసి ముందు ఇది చేశారు అనుకోండి. 2 3 ఎంతమ్మా? 6. 12ని 6తో డివైడ్ చేస్తే ఎంతమ్మా? 2. సో 22 మైనస్ 2 అంటే ఎంతమ్మా? 20. ఆప్షన్లో ఉందా లేదా? ఉంది. అలా అని కరెక్ట్ ఆన్సర్ అది అనుకుంటున్నారా? అది అస్సలు కానే కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. సో అందుకనే బాడ్మాస్ రూల్ అప్లై చేయకుండా మీరు వేరేలా చేసుకున్నాను అనుకోండి, ఆన్సర్లు వచ్చేస్తాయి ఏదో ఒకటి. ఓకే, కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు అస్సలు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. బాడ్మాస్ రూల్ని ఫాస్ట్గా అప్లై చేయడం నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th వన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సేమ్ ఫస్ట్ బ్రాకెట్ 30 మైనస్ 26 అంటే 4 స్క్వేర్. సో 2 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16 డివైడెడ్ బై 8 పవర్ 3 మైనస్ 2 అంటే 1. సో 8 ఇంటూ 1/2. 0.5 అంటే 1/2. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో 16/8 అంటే ఎంతమ్మా? 2. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ 2 ఇంటూ 1/2 క్యాన్సిల్. సో 2 ప్లస్ 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్
11th వన్ చూడండి, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. హియర్ ఆల్సో నేచురల్ నెంబర్స్ బట్ సమ్ ఎక్కువ వాల్యూస్ ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ చూడండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక బ్రాకెట్, ఇదంతా ఒక బ్రాకెట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వేరు, అంతేనా? సో ఇప్పుడు చూడండి, 7 - 3 ఎంతమ్మా? 4. 4 - 4 ఎంతమ్మా? 0. 0 డివైడెడ్ బై సంథింగ్, ఇదెంత? 15 -5 ఇంటూ దిస్. మీకు ఇక్కడ కరెక్ట్గా రాస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఏం చేయక్కర్లేదు అనమాట, సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు. ఎందుకంటే అక్కడ ఒక 0 అనేది కనిపించింది కదా, ఇది 0నా? 7 - 3 4, 4 - 4 0. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందో చెప్తాను చూడండి. 15 -5 ఇంటూ 0 డివైడెడ్ బై సంథింగ్, ఇది ఎంతో నాకు తెలియదు, ఈ సంథింగ్, ఓకే, సమ్ ఎక్స్ అనుకుందాం, ఇదంతా కలిపి. ఇప్పుడు మీరు బాడ్మాస్ రూల్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 0 బై ఎనీథింగ్ 0. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 15 - 0. 15 - 0 అంటే ఇంక ఫైనల్గా ఎంత అవుతుందమ్మా ఆన్సర్? 15. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత సింపుల్గా ఈ క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా? సో అందుకని ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు సింప్లిఫికేషన్స్లో ఎక్కడైనా 0 అవుతుందా లేదా అని చూసుకోండి. 0 అయింది అనుకోండి, మిగతా వాల్యూస్ని ఎక్కువ చేయాలనుకోవద్దు, ఏదో ఒక టిక్ కిట్టుకుంటుంది, ప్రతిదానికి ఉంటుందని కాదు కానీ కొన్నిటికి ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ 12th వన్ చూడండి. 12th క్వశ్చన్. సింప్లిఫై 220 + 80 డివైడెడ్ బై 63 - 7 × 8 + 13 - 2 × 4. సేమ్ ఫస్ట్ బ్రాకెట్లో అని చెప్పండి. ఇది ఎంత? ఈ బ్రాకెట్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 4 అంటే 18. 13లో 8 తీస్తే ఎంతమ్మా? ఇదంతా కలిపితే 5, ఓకే. సో ఇప్పుడు చూడండి, 7 × 8 + 5, అంతేనా? అంటే ఫస్ట్ ఏం చేయాలి? 7 × 8 చేయాలి, 56. సో 56 + 5 అంటే ఎంతమ్మా? 61. సో 63లో 61 తీస్తే ఎంత? 2. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమైపోయింది? 220 + 80 డివైడెడ్ బై 2, అంతేనా? సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 2 1s 2 40s. సో 220 + 40 అంటే ఎంతమ్మా? 260. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ వన్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 13th. Find the value of k if 13 minus of 10 minus of 16 plus 8 divided by k minus 2 plus 2 is equal to 20. సో ఆల్రెడీ మనం ఎలాంటి క్వశ్చన్ m అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా లాస్ట్ క్వశ్చన్స్లో, అట్లాంటిది అనమాట. సో జాగ్రత్తగా రాసుకోండి. 13 మైనస్, సో 10 మైనస్ 16 ప్లస్ 8 డివైడెడ్ బై, సో దాన్ని ఇలా రాయేస్తున్నాను, 8 డివైడెడ్ బై k minus 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 20, ఓకే. సో ఏం లేదమ్మా, ఈ 13 ఇటు పంపించండి, 20లో 13 తీస్తే 7, ఈ మైనస్ నాటి పంపించారనుకోండి -7, ఓకే. 10 + 2 ఎంతమ్మా? 12. ఆ 12 కూడా అటు వెళ్ళిపోయింది అనుకోండి, -7 - 12 అంటే ఎంతమ్మా? -19, అంతేనా? ఇక్కడ -19, ఇక్కడ ఇంకెంత ఉండిపోయింది? ఈ బ్రాకెట్లో ఉంది, అంటే -16 + 8 k minus 2 ఈజ్ ఈక్వల్ టు -19. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు 8 k minus 2 ఎంత వస్తుంది? 19 - 16, ఈ 16 అటు పంపించారనుకోండి 3, ఓకే. సో k minus 2 ఎంతమ్మా? 8/3. సో k ఈక్వల్ ఎంత అవుతుంది? 8/3 + 2. 8/3 + 2 అంటే 2 3 6 8 14. k ఈక్వల్ టు 14/3. 14/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, బట్ మీరు ఏది కూడాను చిన్న మిస్టేక్ కూడా చేసుకోకుండా చేసుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే చాలా చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ 14th చూడండి. 14th వన్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇంక ఇవన్నీ నేచురల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ బ్రాకెట్లోని 6 ఆఫ్ చేయాలి కదా ఫస్ట్. 6 ఆఫ్ 2 అంటే 12. సో 3 - 12 అంటే ఎంతమ్మా? -9. ఆల్రెడీ ఇక్కడ -9 ఉంది, -9 అంటే -18, ఓకే. ఇదంతా కలిపితే -18. మళ్ళీ ఇక్కడ -2 ఉంది, -18 - 2 అంటే -20. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది చెప్పండి? 100 డివైడెడ్ బై 10 మైనస్ ఆఫ్ -18. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి? దీంట్లోని 100/10 చేయాలి, ఓకే. అదెంత? 10. మైనస్ ఆఫ్ మైనస్ అంటే +18, 28. ఆన్సర్ ఉందా? లేదు. ఎందుకు లేదు? మిస్టేక్ చేశాం కాబట్టి. ఇక్కడ -18, ఇక్కడ -2 ఒకటి ఉంది కదా, సో అది మీరు చేయలేదు. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? -20.
ఇదంతా కలిపితే -18 ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది కదా, సో మొత్తంగా -20. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు 10 డివైడెడ్ బై 100/10 అంటే 10 ప్లస్ 20. సో కాబట్టి 30. సో ఇది ఎందుకు చెప్పాను నేను, జస్ట్ మీకు చిన్న చిన్న మిస్టేక్స్ మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్లో చేసిన ఆన్సర్ రావు అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 15th వన్, -7p మైనస్ ఆఫ్ 3q మైనస్ 8p మైనస్ 4q మైనస్ 10p. నార్మల్గా చేయాలన్నా చేయొచ్చు, లేదు అంటే నేను ఇంకా సింపుల్ చెప్తాను చూడండి. ఏదో ఒక వేరియబుల్ ఉంచుకొని మిగతా వేరియబుల్ తీసేయండి, q0 చేసేయండి. q0 చేస్తారు అనుకోండి, ఇప్పుడు ఆప్షన్స్ ఏమవుతాయి, ఇవన్నీ తీసేయండి, 7p 11p 9p 12p. ఓకేనా. సో q0 చేస్తారు అనుకోండి, ఇది పోయింది ఇంకా. ఓకే, ఇది పోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది, -7p మైనస్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి -10p, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 8p ప్లస్ 10p అంటే 18p. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, సో -7p మైనస్ ఇది మైనస్ అమ్మ, ఈ మైనస్ రాశాను. నెక్స్ట్ 8p ప్లస్ 10p 18p, మధ్యలో మైనస్ ఉంది, సో -18p. సో ఇప్పుడు మొత్తం మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 18p లోంచి 7p తీస్తే ఎంత, 11p. సో ఆన్సర్ ఏంటి, 11p. ఎక్కడుంది, ఆప్షన్ బి, అది బెటర్. అర్థమైందా మీకు? ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నారు అనుకోండి 0, అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 16th చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సేమ్, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉంది, బ్రాకెట్స్లో ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 28/4 అంటే 7, 8 - 7 అంటే 1. నెక్స్ట్ 1755 లోంచి 39 డివైడ్ చేయాలి. చేయండి, 3తో అవుతుందా? ఎస్, 3తో అవుతుంది. 13తో అవుతుంది, 13 చేసేయండి బెటర్. 13 3s, 13 1s 13, 45, 13 3s 65 అంటే 35. నెక్స్ట్ 3 4 12, 3 5. సో 45 ఇంటూ 1 -2. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇంటూ చేయాలి. సో 45 ఇంటూ 1 45 -2 అంటే 43. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, అర్థమైందా? సో మనం కొంచెం ఆ అప్లికేషన్ ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 17 చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ కూడా 2 బ్రాకెట్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఈ పెద్ద బ్రాకెట్ ఇచ్చేద్దాం, దీంట్లో మళ్ళీ డివిజన్స్, ఇక్కడ 2/2 అంటే ఇది 1, 3 - 1 అంటే 2, ఇంటూ 5 - 6, మళ్ళీ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 5 అంటే 10, 10 - 6 అంటే 4. సో టోటల్గా ఈ వాల్యూ ఎంతమ్మా, 4. మళ్ళీ ఈ బ్రాకెట్కి రండి, ఇక్కడికి 6 ఫస్ట్ డివైడ్ చేయాలి, 6/2 అంటే 3. ఓకే, 3 - 3 క్యాన్సిల్, 7 - 2 అంటే 5. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 6 - 5 ఇంటూ 4. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు డివిజనా, మల్టిప్లికేషన్, ఎడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషన్. 5 4 20. సో 6 - 20 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 14, -14. సో ఆన్సర్ ఎంత, -14. సో ఆప్షన్ బిలో ఉంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18 రేషనల్ నెంబర్స్, కానీ పెద్దగా ఎక్కువ ఏం క్యాలిక్యులేషన్ ఉండదు, ఈజీగానే ఇచ్చాడు. సో ఫస్ట్ డివిజన్ చేయాలి, ఇక్కడ చేయండి డివిజన్. సో 4/5 డివైడ్ బై 4/3 అంటే ఇది పోతుంది, 1/5 డివైడ్ బై 1/3 అంటే 3/5. ఓకే, నెక్స్ట్ 2/3 మైనస్ 5/6 ఇంటూ 3/5 ప్లస్ 1/2. సో నెక్స్ట్ ఈ రెండు చేయాలి. ఓకే, ఈ రెండు చేయండి, 5 5 క్యాన్సిల్, 3 1s 3 2s అంటే -1/2. సో ఈ -1/2 ఈ 1/2తో క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఆన్సర్ ఏంటి, 2/3. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, నెక్స్ట్ 19 చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా అన్ని నేచురల్ నెంబర్స్, సింపుల్. సో ఫస్ట్ బ్రాకెట్స్ చేసండి, ఇక్కడ 7 - 2 5. ఓకే సారీ, 7 - 7 -2 అంటే 7 7 క్యాన్సిల్, -2 ఉంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 అంటే 15 + 2 అంటే 17. 18లో 17 తీస్తే 1. సో ఈ వాల్యూ మొత్తం ఎంతమ్మా, 1. ఇప్పుడు అది ఇచ్చిన క్వశ్చన్ ఏమవుతుంది, 14 డివైడ్ బై 7 ఇంటూ 1 +3 -1. సో ఫస్ట్ డివిజన్ చేయాలి, 14తో 8తో డివిజన్ చేస్తే ఎంతమ్మా, ఇది 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 1 అంటే 2, +3 -1, సారీ -1 కదా. సో -1 అంటే 2 + 3 5, 5లో 1 తీస్తే 4. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, నెక్స్ట్ 20th చూడండి, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇయర్ ఆల్సో సేమ్, కానీ కొంచెం ఇక్కడ చూడండి ఆఫ్ ఇచ్చాడు ఫస్ట్.
సో 120 డివైడ్ బై 15 చేసి హాఫ్ 4 చేయకూడదు. ఫస్ట్ 15 ఆఫ్ 4 అంటే 15 ఇంటూ 4 దట్ ఈస్ 60. ఓకే. నెక్స్ట్ బ్రాకెట్స్‌లో ముందు చూద్దాం చేయండి. 8 మైనస్ 11 అంటే ఎంతమ్మా? -3. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? 4 ఇంటూ 2 చేయాలి 8. మైనస్ ఆఫ్ -3 అంటే +3. సో 8 + 3 అంటే ఎంతమ్మా? 11. ఓకే. నెక్స్ట్ ఈ పెద్ద బ్రాకెట్‌లో ఇప్పుడు ఏం చేయాలి? 11 ఇంటూ 4 డివైడెడ్ బై ఇక్కడ రాసుకోండి. 11 ఇంటూ 4 డివైడెడ్ బై 4 ఆఫ్ 11. ఇదంతా 11 కదా! ఓకే. 4 ఆఫ్ 11. ఈ బ్రాకెట్ వాల్యూ చెప్పండి నాకు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఓకే. 4 ఆఫ్ 11 అంటే 44. ఓకే. నెక్స్ట్ 11 ఇంటూ 4 డివైడెడ్ బై 44. 4 డివైడెడ్ బై 44 ఫస్ట్ దీనికి చేయాలి. 4 డివైడ్ బై 44 అంటే 1/11 అంతేనా? 1/11 11తో మల్టిప్లై చేస్తే 1. సో కాబట్టి టోటల్‌గా ఈ ఓవరాల్ బ్రాకెట్ వాల్యూ ఎంతమ్మా? 1 వచ్చింది. ఇప్పుడు క్వెషన్ చూడండి. 120 డివైడెడ్ బై 15 ఆఫ్ 4 అంటే 60 ప్లస్ 1. ఓకే. సో చెప్పండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్. 120/60 అంటే 2 ప్లస్ 1 అంటే 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 21. Find the value of, very simple, 80.40 divided by 20 minus of -4.02 plus 2.06. సో ఫస్ట్ ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో 20తో డివైడ్ చేయండి. 24s. సో బేసిక్‌గా ఇక్కడ 2తో 10తో కాబట్టి 4.02 అంతేనా? ఇక్కడ 2 ఉంది కదా! సో 40.2 డివైడ్ బై 10 అంటే 4.02. మైనస్ ఆఫ్ మైనస్ ఎంతమ్మా? ప్లస్ 4.02 ప్లస్ 2.06 ఎంతొస్తుందమ్మా? 4, 4, 8, 2, 10, 6, 2, 4, 10. సో 10.1. 10.1 అంటే ఎక్కడమ్మా? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్ ఫర్ దిస్ సెషన్. And with this, we will conclude these type of questions or this type of model which were asked in this CGL 2023 prelims exam. ఓకే. సో చూడండి. సో ఫస్ట్ మనకి ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కదా! ఫ్రాక్షన్స్ కింద మార్చేసుకోండి. 1 3/4 అంటే ఎంతమ్మా? 7/4 ప్లస్ 1 5/7 అంటే 12/7 డివైడెడ్ బై 7 14 17/7 ఇంటూ 7 14 3 17 17/7. సో అప్లై బాడ్ మాస్. సో ఫస్ట్ డివిజన్ చేయండి. 7 7 క్యాన్సిల్ 12/17 ఇంటూ 17/7 అంతేనా? ఇదే కదా 17/7 రాశాను. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేయాలి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది 12/7. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 7/4 ప్లస్ 12/7. సో 4కి 7కి ఎల్సిఎం ఎంత? 28. 4 7 7 7s అంటే 49. 7 4s 12 4s అంటే 48. 49 ప్లస్ 48 అంటే 97/28. మిక్స్డ్ ఫ్రాక్షన్‌లో మార్చండి. 28 3ల మీకు 84 అంతేనా? సో 28 3s సారీ 3 కదా! 28 3s ఎంతమ్మా? 84. ఇంకెంత మిగిలిపోయింది? 13. సో 313/28. ఎక్కడుంది? ఆప్షన్ సి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో కాబట్టి సింప్లిఫికేషన్స్ యూజింగ్ బాడ్-మాస్ రూల్ వర్ over with this session. Okay. In the next session, we will solve the simplifications only, but in the other mode. Okay. I wish you all the aspirants are enjoying these sessions, and we will continue these sessions and we'll complete all the remaining advanced maths topics also in the coming days. Thank you very much for listening. Take care all of you. Jai Hind.